హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం అనమాట. సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఈ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ అండ్ దోశలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ పరోటాలకు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ. సో ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దాం, ప్రాసెస్లోకి వచ్చేద్దాం అనమాట. సో ఫస్ట్ సరిపడా వాటర్ తీసుకొని అందులో నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. సో ఇంట్లో ఉన్న క్వాంటిటీని బట్టి అనమాట. సో నెక్స్ట్ ఇంకా అందులో నేను సాల్ట్ వేసాను. ఎప్పుడైనా ఎగ్స్ ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేస్తే ఈజీగా వస్తుంది అనమాట పై తొక్క అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా ఎగ్ కుక్ చేసుకోవాలి 5 మినిట్స్ దాకా. నెక్స్ట్ ఇంకా ఒక 1 ఆనియన్ తీసుకున్నాను అనమాట. సో అవి సన్నగా అయితే కట్ చేసుకోవాలి స్లైసెస్. సో నెక్స్ట్ ఇంకా కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని అది బాగా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అప్పుడే టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మిక్సీ గిన్నె తీసుకొని అందులో వెల్లుల్లి, అల్లం అండ్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తీసుకోవాలన్నమాట. సో ఆనియన్స్ అండ్ నేను ఒక 4-5 పీసెస్ టమాటా ముక్కలు తీసుకున్నాను. సో టమాటా ముక్కలు అండ్ చెక్క ముక్క తీసుకోవాలి. చెక్క ముక్కను అండ్ నేను జీడిపప్పు కూడా తీసుకున్నాను అనమాట. సో జీడిపప్పు అలాగే చెక్క ముక్క, సో అండ్ యాలకులు తీసుకోవాలి. సో ఇవన్నీ తీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. యాలకులు చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా అవి మిక్స్ అయితే పెట్టుకోవాలి. సో బాగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకా అందులోకి ఎగ్స్ కూడా కుక్ అయి ఉంటాయి అన్నమాట. సో అలా కుక్ అయిన తర్వాత ఈ వాటర్ ఉంచేసి హాట్ వాటర్, కూల్ వాటర్ పెట్టుకొని పై తొక్క మొత్తం తీసేసుకోవాలన్నమాట. సో చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఉడకబెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చిందనమాట. సో చూడండి ఎంత బాగా వచ్చింది, అసలుకి నీట్గా ఉన్నాయనమాట ఎగ్స్. నెక్స్ట్ ఇంకా ఘాటులాగా పెట్టుకోవాలి చాకుతోటి. సో అలా ఘాటులాగా పెట్టుకోవడం వల్ల అది మసాలా అని చెప్పేసి లోపలికి వెళ్ళేసి బాగా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంక కడాయిలో ఆయిల్ తీసుకొని ఈ ఎగ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం కారం అండ్ నేను కొంచెం గరం మసాలా వేసాను. సో అవి మొత్తం ఇంకా ఫ్రై అయ్యేలాగా అలా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. సో చూడండి పైన కనిపిస్తుంది కదా ఎగ్ పైన. సో కొంచెం అలా వచ్చేలాగా ఫ్రై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా అవి తీసేసుకొని సో ఒక గిన్నెలో తీసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా అదే కడాయిలో కొంచెం మిర్చి అలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఆనియన్ అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. సో వేసిన తర్వాత ఇంకా మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఆ పేస్ట్ వేసిన తర్వాత అండ్ కొంచెం పెరుగు, మళ్ళీ కొంచెం పసుపు, కొంచెం కారం వేసిన తర్వాత ఇది మొత్తం బాగా ఉడకనివ్వాలన్నమాట. ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి ఇదైతే. సో ఉడికిన తర్వాత అంటే కొంచెం ఆయిల్ పైకి వస్తూ ఉండాలన్నమాట, బబుల్స్ లాగా. అప్పుడే బాగా ఉడికినట్టు తెలుస్తుంది అనమాట, బాగా మంచి స్మెల్ వస్తుంది అప్పుడే. సో నెక్స్ట్ ఇంకా అలా ఉడికిన తర్వాత ఇంకా ఎగ్స్ ఇందులో వేసేసుకోవడమే. ఎగ్స్ ఇందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ అవి వేసాను అనమాట. అవి వేసిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెంసేపు కుక్ చేసుకొని ఇంకా ఎగ్స్ వేసేసుకోవడమే అనమాట. సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎగ్లో చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎవరైనా చికెన్ అది తిన్నోళ్ళు ఎక్కువ ఎగ్ తింటారనమాట. సో ఎగ్ చాలా హెల్త్ మంచిది తినడం వల్ల. సో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇలా కొంచెం ఫస్ట్ 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. ఇవి కూడా ఆ మసాలా మొత్తం ఎగ్ పడుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా వాటర్ పోసుకోవాలి. సో మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు అనమాట.
సో కొంచెం సరిపడా మిడిల్గా కొంచెం గ్రేవీగా ఉండేటట్టు అలా వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. సో ఇవి మొత్తం ఇంకా ఎగ్ పట్టేస్తుంది అనమాట వాటర్ పోసేసిన తర్వాత. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అయితే. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి ఇంకా దించేసుకోవడమే అనమాట. సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఎగ్లో. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఒక బౌల్లో తీసేసుకొని ఇంకా మనం దేంట్లో కావాలంటే దాంట్లో తినేయడమే అనమాట. సో చపాతీలో బాగుంటుంది, రోటీ పరోటాలో బాగుంటుంది, రైస్లో బాగుంటుంది, అన్నిట్లో బాగుంటుంది అనమాట. సో ఇదే నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.